ఆడవాళ్ళకి చీరలంటే మహా పిచ్చి ఉంటది. సో ఆ చీరలు ఎలా మేకింగ్ చేస్తారు, స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ దాకా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. వాష్ అయినా కూడా కలర్స్ అయితే మిక్స్ అవ్వడము ఏముండదు. ఫైనల్ శారీ అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇవన్నీ మనకి ఆంధ్రాలో తయారవుతాయండి. ఎక్కువ యూఎస్ వాళ్ళు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు, ఈ ఫ్యాబ్రిక్ని. మళ్ళీ కూడా ఇదంతా కూడా మనకి హ్యాండ్ తోటి తయారు చేసింది. వెల్కమ్ టు 60 దిస్ ఈజ్ యాంకర్ మోనికా. ఇప్పుడు మనం మామూలుగా బేసిక్గా ఆడవాళ్ళకి చీరలంటే మహా పిచ్చి ఉంటుంది. సో ఆ చీరలు ఎలా మేకింగ్ చేస్తారు, స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ దాకా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వనస్థలిపురంలో ఉన్న అద్వి క్రియేషన్స్కి వచ్చాము. ఇక్కడ సుధా గారు అని ఆమె ఒక లేడీ ఒకటి యూనిట్ మొత్తం రన్ చేస్తుంది. ఆమెను అడిగి ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. సో ఇదే అండి ఆ యూనిట్. ఇక్కడ శారీస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ప్రాసెస్ మొత్తం మీకు మేకింగ్ ఇప్పుడు చూపిస్తున్నాను, రండి. హాయ్ సుధా గారు. హాయ్ అండి. హాయ్ మోనిక. ఫైన్ అండి. వెల్కమ్ టు అద్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ. సో మీరు యూనిట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1.5 year అయిపోయిందండి. ఓకే, మంచిగా రన్ అవుతుంది. ఇక్కడ మనము అంతా బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, మన ఓన్ డిజైనింగ్ చేసుకొని శారీస్ని మనము బయట షాప్స్కి సేల్ చేస్తూ ఉంటాము. మళ్ళీ మనకు మామూలుగా వచ్చి పర్సనల్గా కూడా తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఆ శారీ మేకింగ్ అదంతా మాకు చూపిస్తారు. ఓకే, యూనిట్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం శారీస్ మేకింగ్ చేసే యూనిట్కి అయితే వచ్చాము. సుధా గారిని అడిగి ఆ మేకింగ్ ప్రాసెస్ ఎలా అనేది తెలుసుకుందాం. చెప్పండి సుధా గారు, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? మనకి మొత్తం ప్రోడక్ట్ ఇట్లా వైట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇట్లా వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, ఇది కోటా, ఇది సిల్క్ అండి. ఇదైతే కాటన్లోనే మనం దోరియా తీసుకున్నాము. ఇది బెనారస్ క్లాత్, ఇది ప్యూర్ బెనారస్ మనకి. దీన్ని మనం ఇలా రెడీ చేయించుకున్నాము. మళ్ళీ ఇది కోటాలోనే ప్లెయిన్ కాకుండా కింద బార్డర్ తీసుకున్నాము. ఇట్లా మనకు అంతా వైట్ మెటీరియల్ వస్తుంది. ఈ వచ్చిన దాన్ని మనము డై చేస్తాము. డై చేసిన తర్వాత దీన్ని ప్రింట్కి యూజ్ చేస్తాం. ఇవి ఎక్కడి నుండి తెప్పించారు? ఇదంతా బాంబే స్టాక్ అండి మనకి. బాంబే నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తుంది మనకి. వాటన్నిటిని మనము రెడీ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తారా అది చేయడం? ఓకే సుధా గారు, ఇప్పుడు శారీ ఎలా స్టార్ట్ చేస్తారు? ఒకసారి మాకు చెప్పండి. ఓకే, ఇందాక మనం ఒక జార్జెట్ శారీని వైట్ ఫ్యాబ్రిక్ చూపించాను కదండి, దాన్ని మనము డైయింగ్ చేసుకున్నాము 2 కలర్లో. దీన్ని డబుల్ కలర్ అంటాము. కింద వైలెట్ తీసుకున్నాము, ఇక్కడ గ్రే కలర్ తీసుకున్నాము. ఇప్పుడు దీనికి టైట్గా మనం ఈ టేబుల్కి ఫిట్ చేసుకుంటున్నాం శారీని. మొత్తం టైట్ ఫిట్టింగ్ అయిపోయినాక ఇప్పుడు డిజైన్ చేసుకుందాం. వైట్ శారీని డై చేసి డబుల్ డైయింగ్ అయింది ఇప్పుడు ఈ శారీ మనకి. శారీ మొత్తం టేబుల్ మీద మొత్తం రెడీ చేసుకొని దానికి టైట్గా మనం పిన్స్ పెట్టేసుకున్నాక అప్పుడు డిజైన్ చేసుకుంటాము. సుధా గారు, ఇది బ్లాక్ ఇప్పుడు మనం డిజైన్ చూసాం కదండి, దీని ఫినిషింగ్ అవుట్లైన్ అన్నట్టు. ఇప్పుడు మనకి పూర్తి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. మనకి దీన్ని అవుట్లైన్ అంటాము. అవుట్లైన్ మనం ఇప్పుడు డిజైన్లో వేస్తున్నాము. బార్డర్కి బ్లాక్తో అవుట్లైన్ ఇప్పుడు వరకు వేసిన డిజైన్ అన్నిటికీ మనం అవుట్లైన్ వేస్తున్నాము. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ఈజీగా అర్థం. ఇప్పుడు అంతా మీకు అన్ఫినిష్డ్గా కనిపిస్తుంది కదా డిజైన్, ఇప్పుడు మీకు ఫినిష్ అవుతుంది. మీకు ఈ ప్రాసెస్ అంతా నేర్చుకున్నారా? ఎట్లా మీకు ఈ నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? అంటే నాకు ఫ్రెండ్ ఉందండి, తన దగ్గర నేను వెళ్ళి చూసి నేర్చుకున్నాను. ఆ తర్వాత చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా మీరు నేర్చుకోవడానికి? నాకు 3 months పట్టిందండి. మనకి దూరదర్శన్లో అప్పట్లో బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ దాని గురించి వస్తూ ఉండేవి కదా, దాన్ని చూసి ఎక్కడ ఉంది అదంతా వెళ్ళి చూసి నేర్చుకొని ఆ తర్వాత ఫ్రెండ్ వేస్తుంటే అక్కడ వెళ్ళి చూసి, ప్రాక్టికల్గా మనం చూడకుండా అయితే చేయలేము కదా, అదంతా వెళ్ళి చూసి నేర్చుకొని ఇప్పుడు చూడండి డిజైన్ మీకు కంప్లీట్ అయిపోయింది. ఇది అన్ఫినిష్డ్గా కనిపిస్తుంది, ఇది ఫినిష్డ్గా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనం అవుట్లైన్ చేసాం. ఇది ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన శారీ ఒరిజినల్ లుక్ ఇలా వస్తుంది. ఇందాక చూసిన దానికి దీనికి తేడా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
అదే మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం కదా, కస్టమైజ్ చేసి కలర్ కాంబినేషన్స్ అయినా ఈ ఏదైనా డిజైన్స్ ఈ స్క్రీన్స్ అన్ని మీరే నేను ఓన్గా సెట్ చేసుకుంటాను అన్నీ. వాళ్ళకి నచ్చుతుందా మళ్ళీ ఏమన్నా చేంజెస్ ఎవ్వరండి, చాలా తక్కువ అడుగుతారు కొంతమంది చేంజెస్ చేసిస్తాం వాళ్ళకి, కానీ చాలా తక్కువ. ఎందుకంటే నా కాంబినేషన్సే వాళ్ళు మీ ఇష్టం వచ్చిందే పెట్టేసేయండి, మీకే అనుభవం ఉంది కదా దీని మీద అన్నట్టు చెప్పేస్తుంటారు ఎక్కువగా. అసలు 5 minutesలో మొత్తం దీని అవుట్పుట్ మారిపోతుంది. సారీ కాస్త ఫుల్ డిజైన్గా చాలా బాగుంది. అదే ఇప్పుడు మనం చూసిన వైట్ శారీ ఇప్పుడు ఇది శారీ అంటే నమ్మడానికే ఉండదు, అట్లా అయిపోతుంది. ఎండకి హ్యాంగ్ చేస్తారు, తర్వాత తీసి దీన్ని హ్యాంగ్ చేస్తాం. ఎండలో ఎంత టైం పెట్టాలి? 2 days ఉంచుతామండి. 2 days కంపల్సరీ. ఇదంతా తర్వాత ఐరన్ చేసి తర్వాత ఫినిషింగ్కి వెళ్తుంది. ఫినిషింగ్ అయ్యాక మనకు ప్రోడక్ట్ షాప్లోకి వచ్చేస్తుంది. ఇంకా సో ఇదేంటండి సుధాకర్? ఇప్పుడు మనము స్క్రీన్ ప్రింటింగ్ అయిపోయింది కదండి, మనం బ్లాక్ ప్రింటింగ్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మస్లిన్ క్లాత్. దీన్ని ఇప్పుడు మనం డబుల్ డైయింగ్ చేసుకొని దీని మీద బ్లాక్స్ తోటి మనం ప్రింటింగ్ చేస్తున్నాము. దాంట్లోనేమో ఫస్ట్ మనము ఒక్కొక్క కలర్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ దీంట్లో వచ్చేసి అవుట్లైన్, దీంట్లో మనం ఫస్ట్ అవుట్లైన్ చేస్తాము. అవుట్లైన్ చేసి ఫిల్లింగ్స్ చేసుకుంటాము. ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు? ఇవన్నీ మనకి ఆంధ్రాలో తయారవుతాయండి. అక్కడ నుంచి తీసుకుంటాము. మోస్ట్లీ జైపూర్లో కూడా అవుతుంటాయి. అక్కడ నుంచి కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేస్తుంటాము. ఇవి వచ్చేసి హ్యాండ్ బ్లాక్స్ అండి, దీన్ని బ్లాక్ ప్రింటింగ్ అంటాము. ఈ హ్యాండ్ బ్లాక్స్లో మనం దీనికి వచ్చేసి మనకి 3 కలర్స్ ఉన్నాయి. ఇది సెకండ్ కలర్, ఇది థర్డ్ కలర్. ఒక్కొక్క దాన్ని హ్యాండ్ తోటే మనం దీని మీద ప్రింట్స్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్. మనకి ఇప్పుడు ఫస్ట్ కలర్ మనకు అవుతుంది. దీని మీద దీంట్లో 2 కలర్ ఫిల్లింగ్ ఉంది. ఈ ఫిల్లింగ్ అయిపోయాక మనం దీంట్లో మొత్తం బూటీస్ ఇస్తాము. దీంతో బూటీస్ ఇచ్చిన తర్వాత పళ్ళు డిజైన్ చేస్తాము, తర్వాత బ్లౌజ్ డిజైన్ చేస్తాము. ఇది కూడా వైట్ శారీని ఇట్లా ఫస్ట్ వైట్ శారీనే మనకి, దీన్ని డబుల్ డై చేసుకొని ఆ తర్వాత మనం దీని మీద ప్రింట్ షురూ చేస్తున్నాం. ఈ క్లాత్ ఏంటి? ఇది మస్లిన్ క్లాత్ అండి. మస్లిన్ క్లాత్. ఓకే, ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, ఫ్రీ ఫ్లో ఉంటుంది, డిజైనర్ ఐటమ్ లాగా ఎక్కువ ఇది రన్నింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్. మనకి ఎక్కువ మనం బ్లాక్ ప్రింట్స్ అనేవి కాటన్స్ మీద ఎక్కువ చేస్తూ ఉంటాము. వెంకటగిరి కాటన్, ఉప్పాడ కాటన్స్ అవన్నీ తీసుకొని వాటి మీద మనం బ్లాక్స్ వేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటాము. ఇది ఎంత టైం టేక్ తీసుకుంటుంది మనకి ఇది అంత అవ్వడానికి? శారీ మనకి మన డిజైన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ చేయాలనుకోండి 45 minutes పడుతుంది. చిన్న చిన్న డిజైన్ అంటే మనకి 30-35 minutesలో కంప్లీట్ అవుతుంది. మొత్తం మన శారీని డిజైన్ సెట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి. కానీ కొన్ని శారీస్కి రోలింగ్ చేయాలి అంటారు కదా, దీనికి రోలింగ్ చేయాలా? ఈ ఫ్యాబ్రిక్ అవసరం లేదండి. ఇది చాలా ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ఇది మనకి చాలా బాగుంటుంది. ఎక్కువ యూఎస్ వాళ్ళు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు ఈ ఫ్యాబ్రిక్ని, ఎందుకంటే వాళ్ళు మిషన్లో వేసుకోవడానికి కావాలంటారు కదా. ఇది కలర్ పోదా? పోదు. ఓకే, ఇది మనకి ఎంత ప్రైస్ ఎంత పడొచ్చు? ఇది బల్క్ దాంట్లో అయితే మనకి 40% మార్జిన్ టు 50% మార్జిన్ వరకు ఇవ్వగలనండి. దీంట్లో సింగిల్గా అయితే మనకి 1800 వరకు పడుతుంది ఈ ఫ్యాబ్రిక్కి. అవునులే. ఓకే, అంటే శారీస్ అయినా దీని మీద మనం డ్రెస్సెస్ కానీ ఇదే సేమ్ ప్యాటర్న్, కాకపోతే మనకి ఏది కావాలంటే అది డ్రెస్ రెడీ చేస్తాము. టాప్స్, బాటమ్, దుపట్టా, నెక్స్ట్ చుడీదార్స్, లెహెంగాస్, వాళ్ళ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కావాలంటే కూడా వాళ్ళు అడిగిన డిజైన్ని మనం రన్నింగ్ ఫ్యాబ్రిక్లో చేసిస్తాము. అది వాళ్ళు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవస్తుంది. ఇందాక మనకి ఫస్ట్ కలర్ అవుట్లైన్ అయిపోయిందండి, దీనికి మనం ఫిల్లింగ్ చేస్తున్నాం. సెకండ్ కలర్ వచ్చేసి దీనికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి గ్రీన్ తీసుకున్నాము. దీంతో ఫిల్లింగ్ కలర్ వెళ్తుంది మనకి. బార్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బూటీ డిజైన్ వస్తుంది దీంట్లో. ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం జాల్ డిజైన్ తీసుకున్నాము. దీన్ని జాల్ కంప్లీట్ అయిపోతుంది. సో సుధా గారు, ఇంకా ఇవి కాకుండా ఇంకా వెరైటీస్ ఏం ప్రిపేర్ చేస్తారు? మనం నేచురల్ కలంకారీ కూడా చేస్తూ ఉంటామండి. నేచురల్ కలంకారీ శారీస్ కూడా మన దగ్గర అవుతాయి. మొత్తం వెజ్ కలర్స్ తోటే ప్యూర్ నేచురల్లో మనం రెడీ చేస్తూ ఉంటాము. అది రెడీ అయ్యాయి, నిన్ననే చూపిస్తాను అవి. సో మనం ఇందాక శారీ మేకింగ్ ప్రాసెస్ చూసాం కదా, అవి మేకింగ్ అయిన తర్వాత ఎలా ఉంటాయి అవుట్పుట్ ఇప్పుడు చూద్దాం. ఇందాక జార్జెట్ శారీస్ చూసాం కదండి, దాని అవుట్పుట్ ఇలా వస్తుంది మనకి ఫినిషింగ్ అయిపోయాక శారీ అనేది. ఓకే, శారీ అనేది మనకి ఇలా వస్తుందండి. మొత్తం రెడీ అయిపోయాక ఫినిషింగ్ అయ్యాక శారీ లుక్ మనకి ఇలా ఉంటుంది. సో మొత్తం మనం ఎండకేసిన తర్వాత
మొత్తం ఐరన్ చేసి దీంట్లో మనకి రెడ్ కలర్ తీసుకున్నాము, పింక్ తీసుకున్నాము, ఆరెంజ్ తీసుకున్నాము, బ్లూ తీసుకున్నాము, గ్రీన్ తీసుకున్నాము, అవుట్లైన్ బ్లాక్ వచ్చింది. ఇలా మల్టిపుల్ కలర్స్ అన్నీ తీసుకొని మనం దీన్ని డిజైన్ చేసాము. ఫస్ట్ మనకు వైట్ ఫ్యాబ్రికే దీన్ని డిజైన్ చేసి ఫినిషింగ్ వచ్చిన తర్వాత శారీ అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది. దీనికి వచ్చేసి ఈ శారీ మొత్తం శారీ హెవీగా అయిపోయింది కాబట్టి మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేసాము. ఓకే, చాలా బాగుంది. దీంతో మనకి లుక్ బాగా మొత్తం కనిపిస్తుంది. ఎన్ని కలర్స్ యూస్ చేశారు దీనికి? దీంతో 7 to 8 కలర్స్ ఉంటాయండి ఇందులో. ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ శారీ అండి. ఇందాక బ్లాక్ ప్రింటింగ్ చూసాం కదా, ఓకే. దాని ఫైనల్ అవుట్పుట్ శారీ అనేది మనకి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ చేసాం ఇక్కడ. ఈ క్లాత్ ఏంటండి? ఇది ప్యూర్ కాటన్, మల్మల్ కాటన్ అండి. ఓకే. శారీ అనేది మొత్తం మనకి ఇలా వస్తుంది. ఓకే, బ్యూటిఫుల్. ప్యూర్ కాటన్ మనకి 120 కౌంట్ ఉంటుంది కంపల్సరీగా ప్రతి కాటన్ మనకి. దాంట్లో చేసింది ఇది. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి. ఓకే. మీ డ్రెస్ మెటీరియల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? మామూలుగా అయితే 1050 మనం సేల్ చేస్తున్నామండి. ఓకే. ఇది కస్టమర్ని అన్ని క్లాత్స్ అవైలబుల్? అన్ని క్లాత్స్ అవైలబుల్. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో తీసుకున్నాను. ఓకే. ఇది టాప్ అండి. కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి టాప్ అండి. ఓకే. ఇది బాటమ్. ఇది దుపట్టా అండి. ఈ దుపట్టా కూడా మీరు కస్టమైజ్ చేసింది? మొత్తం కస్టమైజ్ చేసింది. ఇది ప్యూర్ టసర్ శారీ అండి. టసర్స్. దీన్ని మనం బెంగాల్ నుంచి కస్టమైజ్ చేయించుకుంటాం. వాళ్ళతో మాట్లాడి మాకు ఇటువంటి డిజైన్ ఈ కాంబినేషన్లో కావాలి అని చెప్తే వాళ్ళు మనకు రెడీ చేసి ఇస్తారు. దీని మొత్తం ఇది కట్ వర్క్ వచ్చింది మనకి. మళ్ళీ కూడా ఇదంతా కూడా మనకి హ్యాండ్ తోటి తయారు చేసిందే. ఓకే. అంటే ఈ థ్రెడ్ మీరు బయట వేయించాను. మనకి ఇక్కడ కస్టమైజ్ చేశారు కలర్ కాంబినేషన్స్ అంతా. ఓకే. మొత్తం ఇప్పుడు కట్ వర్క్ ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి కట్ వర్క్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది శారీకి. ఓకే. ఇప్పుడు ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే. ఇది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్. అయితే దాన్ని మనము డబుల్ డైయింగ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి సీ గ్రీన్లో కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నాను. ఇది మజంటా పింక్ తీసుకున్నాను. వైట్ శారీనే. దీన్ని ఇలా డిజైన్ చేశాను. తర్వాత దీనికంతా ఎంబ్రాయిడరీ చేయించాలి. తర్వాత హ్యాండ్ పెయింటింగ్ ఉంది, దీని మీద చేయించాలి. మన దగ్గర హ్యాండ్ పెయింటింగ్ కూడా అవుతూ ఉంటాయి శారీస్. హ్యాండ్ పెయింటింగ్ చేయించాలి. దీనికి వాష్ అయినా కూడా కలర్స్ ఏం అవ్వదండి. మొత్తం ఫినిషింగ్ ఫిక్సర్స్ అన్నీ వాడతాము. ప్రాబ్లం ఏం రాదు శారీస్కి. సో చూసారు కదండి శారీ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో. సో వీళ్ళు అద్వి క్రియేషన్స్ అనేవాళ్ళు వెడ్డింగ్కి, మెహందీ, హల్దీ ఇలా ఏ ఈవెంట్స్ ఉన్నా కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. శారీ అవుట్పుట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక ప్లెయిన్ శారీని డై చేసి ఇలా చేసి ఇచ్చారు. మీ యూనిట్లో స్పెషల్స్ ఏంటి? మనం కలంకారీ చేస్తాము, టై అండ్ డై చేస్తాము, బ్లాక్ ప్రింట్స్ చేస్తాము, స్క్రీన్ ప్రింట్స్ చేస్తాము. ఆల్ ఓవర్ అన్ని వర్క్స్ మన దగ్గర జరుగుతాయి. శారీకి సంబంధించి ఏ విధంగా అయితే కస్టమర్ చాయిస్ ఉంటుందో వాళ్ళ చాయిస్ పట్టట్టు మనం తయారు చేసి ఇస్తూ ఉంటాము ఎవ్రీ శారీ. ఓకే. సో ఈ శారీస్ మీద యూనిట్ పెట్టాలని ఎప్పుడు అనిపించింది మీకు? కరోనా టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు అనే ఒక ఆలోచన వచ్చింది. ఏం చేస్తే లేడీస్కి బాగుంటుంది, దాని గురించి వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు ఇష్టపడేది ఏంటిది అని ఆలోచిస్తే శారీస్ మీద వాళ్ళకి మనం ఏదైనా చేసి ఇవ్వాలి. ఎట్లా చేస్తే ఓల్డ్ శారీస్ని న్యూగా కస్టమైజ్ చేసి ఇవ్వడము, వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ని వాళ్ళకి రెడీ చేసి ఇవ్వడము, అలా స్టార్ట్ అయింది అది ఇలా. ఓకే. అంటే మీరు ఈ శారీస్ ఓన్లీ హైదరాబాద్ వరకేనా, ఇండియా మొత్తం ఉందా మీకు డెలివరీ? పంపిస్తున్నానండి. ఇప్పటి వరకు అయితే ఆంధ్ర, తెలంగాణ మొత్తం వెళ్తున్నాయి. ఓకే. అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తున్నాయి. కొన్ని యుఎస్ ఆర్డర్స్ అవి కూడా మనం పంపిస్తున్నాము. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా వెళ్తున్నాయి. ఎంత ఉంటుందండి మంత్లీ ఇన్కమ్ మీకు? చెప్పలేమండి, అది ఒక్కొక్కసారి బిజినెస్ని బట్టి ఉంటుంది. అంటే మీ స్టార్టింగ్ ప్రైజెస్ ఏంటి? కాటన్ శారీస్ అయితే మనకి మెటీరియల్ని బట్టి ఉంటుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి 70 నుంచి 80 నుంచి స్టార్ట్ అవుతాయి. మినిమం స్టార్టింగ్ ప్రైస్. ప్రింట్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం దాన్ని బట్టి మనం ప్రైస్ని పంపిస్తూ ఉంటాము. వాళ్ళు ఏ ప్రైస్లో కావాలని వాళ్ళు చూస్ చేసుకుంటే ఆ ప్రైస్ వరకు మనం రెడీ చేయగలుగుతాము. హైయెస్ట్ కాస్ట్ 25,000 పట్టు శారీస్ అవన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర.
పట్టు కూడా మనం ఓన్గా వీవింగ్ చేయించుకుంటాము, వాళ్ళతో మాట్లాడి నాకు ఈ డిజైన్, ఈ ప్యాటర్న్, ఈ కలర్ కాంబినేషన్లో కావాలి అని వీవర్స్తో మాట్లాడి చెప్పి రెడీ చేయించుకుంటాను నేను పట్టు శారీస్ కూడా. అట్లా ఆ విధంగా నా దగ్గర ఇప్పటివరకు అయితే. అంటే ఒక శారీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళకి మీరు మొత్తం కస్టమైజ్ చేసి ఇస్తారు? అంటే ఇప్పుడు సింపుల్ బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ శారీస్ అనుకోండి, 3 డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాను. అది ఇంకా దాని గురించి దాని మీద వర్క్స్ కావాలి, డిజైన్ చేంజింగ్స్, తర్వాత ఎంబ్రాయిడరీ కావాలి, హ్యాండ్ వర్క్ కావాలి, హ్యాండ్ పెయింటింగ్ కావాలి, దాన్ని బట్టి ఇట్స్ టేక్ టైం. ఓకే. సో సుధా గారు, ఈ శారీస్ కావాలంటే మిమ్మల్ని మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అద్వి క్రియేషన్స్ అండి, వనస్థలిపురం, FCI కాలనీ, ఫేజ్ 1, కమ్యూనిటీ హాల్ బ్యాక్ సైడే ఉంటుందండి. ఫస్ట్ రోడ్, మెయిన్ రోడ్ జంక్షన్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ పేజెస్లో కూడా ఉందండి. అద్వి క్రియేషన్స్ తోటి వెళ్తే మీకు కనిపిస్తుంది, advicreations.com. నెక్స్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి 9381395844. కాంటాక్ట్ చేసినా ఎవరో ఒకరు మీకు అడ్రస్ లొకేట్ చేస్తూ ఉంటారు. అద్వి క్రియేషన్స్ తోటి గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సుధా గారు, బ్యూటిఫుల్ శారీస్ మేకింగ్ చూపించారు. ఒక వైట్ శారీ మీద ఇంత కష్టం ఉంటుంది దాని శారీ వెనకాలని మాకు చూపించినందుకు. సో చూసారు కదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై, సైనింగ్ ఆఫ్ యాంకర్ మోనికా. చూస్తూనే ఉండండి 6 TV.